తర్వాత 1 కోటి ఇచ్చిండు. దాని తర్వాత కొండగట్టు ప్రాంతంలో 35 కోట్లు ఇచ్చిండన్న. మీరు జర్నలిస్టులు అన్న, మీకు తెలుసు. బస్సు యాక్సిడెంట్ అయ్యి 35 మంది చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్న. తెలంగాణ ప్రాంతంలో మనం ఏం కులాలున్నా కానీ మనకి ఈ ప్రాంతంకున్న గడ్డ. ఈ వ్యక్తి ఎప్పుడైనా వ్యక్తిగత హననానికి పాల్పడ్డా, పర్సనల్ విషయాలపైన ఎప్పుడైనా పోయిందా? నువ్వు చెప్పురా పృథ్వీ. పాశం యాదగిరి అన్న నీ దగ్గర కూడా వస్తా. బక్కా జడ్చాన్ తులసి అక్క గురించి అయితే ఇంటర్నేషనల్ ఆమె మాట్లాడాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కానీ లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దని నువ్వు పదే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి, ఆంధ్ర వాళ్ళు వచ్చి, అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏదో చేస్తుండ అన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా? ఇది నేను నిన్ను అడుగుతున్న పృథ్వీ. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో విద్యార్థులకు లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నది మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇవ్వద్దన్నాడా, లేకపోతే లోకేష్ ఏమైనా ఇవ్వద్దన్నాడా? నువ్వు చెప్పాలి. రవీంద్ర భారతిలో నువ్వు ఏమని అంటే విగ్రహం గురించి కొట్లాడుతున్నావు, బాజాప్తగా చెప్తున్నాం. నిన్నెవడు తీయొద్దన్నాడు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మేము పెట్టమన్నామా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టమన్నారా? నువ్వు ఏమైనంటే విగ్రహాల గురించి ఏం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మనం కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ వల్లనే అంటున్నారు కదా మీరందరూ. మీరు నన్ను అడగండి అన్న క్వశ్చన్లు. నేరెళ్ళ ఘటన జరిగింది. దళిత బిడ్డలను ఇసుక మాఫియా చేసి తీసుకుపోయి చంపివేసి అన్న వాళ్ళని ఎట్లా కొట్టింది సార్? 3rd డిగ్రీ చేసిండ్రన్న. ఇప్పటికీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ కింద వెళ్ళి 3rd డిగ్రీ చేసి అప్పుడున్న ఎస్ఐ ఎస్పీలు కొట్టిండన్నారు. ఏం దానిపైన ఏమో మాట్లాడలే. నేను మాట్లాడినా జనసేన నుంచి. నేను జనసేన జెండా ఎప్పుడైతే కప్పుకున్నానో నేను మాట్లాడినా. నేరేళ్ల ఘటన పైన నేను మాట్లాడినా. ఇవాళ పేదల భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఆడ ఫార్మాసిటీ పేరుతోని, గత ప్రభుత్వం ఫార్మాసిటీ, ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ లంబాడి, ఆ బీసీ బిడ్డలై, యాదవ గౌడ బిడ్డలై, లేకపోతే మాదిగా మాల బిడ్డలై భూములు లాక్కోపోతా అంటే ఏడపన్నవరా పృథ్వీ? మాట్లాడదాం. లగచర్ల విషయంలో బేడీలేసి ఆ భూములను కూడా రైతులను బేడీలేసి సంగారెడ్డి జైల్లోకి తీసుకపోతే మేం మాట్లాడినాం రా భయ్, మేం కొట్లాడినాం. ప్రజా సమస్యల పైన పోరాడుతున్న వామనరావు కేసు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక లాయర్ని పట్టపగలు చంపివేసిండ్రు ప్రజా సమస్యల పైన మాట్లాడితే. భూపాలపల్లి దగ్గర ఇక్కడ గోదావరికన్ సైడ్ అటు సైడ్ మాట్లాడినారా నువ్వు? నేను మాట్లాడినా చెప్తున్నాం కదా. ఖమ్మం మిర్చి రైతుల గురించి సరైన మద్దతు ఇవ్వలేదంటే జనసేన పార్టీలోకి వచ్చి మేం మాట్లాడినాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయి అప్పుడున్న గ్లోబల్ సంస్థకి ఇచ్చిండని చెప్పి ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే, ఇగో ఇక్కడున్న శంకర్ గౌడ్ గారు, నేను, తమ్ముడు రెడ్డి, దాని తర్వాత మన మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం మేము కొట్లాడినాం. మేమేమైనా చెప్తున్నామా? ప్రజా సమస్యల పైన, భూముల పైన కావచ్చు, సంక్షేమ పథకాల పైన కావచ్చు మేము కొట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం. మీడియా మిత్రులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారి పైన ఇవాళ ఇంత ఎందుకు చేస్తున్నారంటే హిందూ ధర్మం పైన మాట్లాడడమే చేసిన తప్ప పవన్ కళ్యాణ్ గారు. హిందూ ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చేసిన తప్ప, దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతుంటే అవాకులు చవాకులు పేల్చడం మీ తప్ప. నిన్న మీడియా వాళ్ళు, మీరు అందరు ఉన్నారు కదా,
మీరందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ కాదా? తులసి చంద్ ఎప్పటికీ మాట్లాడదు. దాని తర్వాత నాగేశ్వరరావు ఎటువంటి బేవచాలు మీరు చూడండి అన్న, మీరు నాకు ఏ క్వశ్చన్లు అయినా వేయండి, నేను మాట్లాడతా. దాంట్లో మెజారిటీలో కూర్చున్న వాళ్ళందరూ, మెజారిటీలా నేను అనేది మెజారిటీ లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళు కాదా? మీరు దేశం పైన ధర్మం పైన కొట్లాడటానికి సౌత్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అందరినీ ఏకఛత్రాధిపత్యం పైన నడుపుతున్నాడని ఇంత కుళ్ళెందుకురా బాబు మీకు? నువ్వు హెరిటేజ్లను దాడి చేస్తావు, చేసుకోరా భయ్, మాకేముంది? నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో అక్కడి నుంచి పంపించానుగా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ దాంట్లో మాట్లాడుకుంటూ కొంతమంది చెప్పిండ్రు కదా, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకుంటే మీరు ప్రాంతాల మధ్యలో రెచ్చగొడుతున్నారు కదా. బుద్ధున్నారా వెదవల్లారా? పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఒక్క రుజువు చూపియండి రా. నేను తెలంగాణ బిడ్డను రా, నేను కట్టర్ తెలంగాణ వాదిని, 100 కేసులైనని. మీ పైన ఏడైనారా? మీ ముండామో పిల్లారా, మీ పైన కేసులు ఏడైనాయిరా? అరే నేను జైల్లోకి పోయినన్నా, నేను జైల్లోకి పోతే నాకు బెయిల్ ఇవ్వలేదన్నా, నేను ప్రత్యక్ష సాక్షిని. నాతోని శ్రీశైలం అనేటోను నా పైన 100 కేసులు వేస్తే మహబూబ్ నగర్ జైళ్ళల్లో 8 సంవత్సరాలు తిరిగిండ్రా. మీరెక్కడున్నారా రా పృథ్వీగా? మీ అయ్య చేసేడు కావచ్చు ఉద్యమం, నేనేమంటలేను, నువ్వు చేయవారా బిడ్డ?